మీనాకు ఒక న్యూస్ లెటర్తో మ్యూచువల్ ఫండ్ కోసం ప్రకటన వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ముగుస్తుందని, పన్ను ఆదా చేసే టైం కూడా దాటిపోతోందని అందులో ఉంది. రాబోయే 1.5 నెలల్లో ఉద్యోగులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదాలపై పెట్టుబడి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్. న్యూస్ లెటర్ను చదివిన తర్వాత మీనా ఈఎల్ఎస్ఎస్ గురించి తెలుసుకోవడానికి తన ఆర్థిక సలహాదారుని కాంటాక్ట్ చేసింది. ఇది పన్నులను ఆదా చేయడమే కాకుండా మంచి రాబడి కూడా అందిస్తుంది. మీరు మీనాల ఈఎల్ఎస్ఎస్లో అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి, అందులో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది చూద్దాం. ముందుగా Money9 పర్సనల్ ఫైనాన్స్ సర్వేని పరిశీలిద్దాం. ఇది దేశంలో ఎన్ని కుటుంబాలు పెట్టుబడి పెట్టాయో, వాటిలో ఎంతమంది తమ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఉంచారో తెలుపుతుంది. దేశంలోని అతిపెద్ద పర్సనల్ ఫైనాన్స్ సర్వే ప్రకారం 2023 సంవత్సరంలో 24% భారతీయ కుటుంబాలు పెట్టుబడి పెట్టగా 76% పెట్టుబడులకు దూరంగా ఉంటున్నాయి. పెట్టుబడి పెట్టే కుటుంబాలలో 10% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు. 2022లో ఈ సంఖ్య 6% మాత్రమే. సర్వేలో 20 రాష్ట్రాల నుండి 35,000 కుటుంబాలు ఉన్నాయి. భారత కుటుంబాలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే ధోరణి పెరుగుతోందని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈఎల్ఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈఎల్ఎస్ఎస్ అనేది ఈక్విటీ కేటగిరీ కిందకొచ్చే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రూపం. ఇందులో ఫండ్ మేనేజర్ కనీసం 80% కార్పస్ని ఈక్విటీలు లేదా షేర్లలో పెట్టుబడి పెడతారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్తో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ గణనీయంగా తక్కువ లాకిన్ వ్యవధితో ఉంటుంది. పీపీఎఫ్కి 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంది. పన్ను ఆదా చేసే ఎఫ్డి, ఎన్ఎస్సికి 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈఎల్ఎస్ఎస్కి లాకిన్ పీరియడ్ 3 years మాత్రమే. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు ఇతర పన్ను ఆదా ఎంపికలతో పోలిస్తే మెరుగైన రాబడిని ఇస్తాయి. ఇలాంటి డైవర్సిఫికేషన్కు థ్యాంక్స్ అని చెప్పాలి. డైవర్సిఫికేషన్ అంటే చిన్న కంపెనీల నుంచి లార్జ్ క్యాప్ కంపెనీల వరకు వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ₹1,00,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ప్రయోజనం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద అందుబాటులో ఉంది. ఈఎల్ఎస్ఎస్కి తప్పనిసరిగా 3 years లాకిన్ వ్యవధి ఉంటుంది. అంటే మీరు 3 సంవత్సరాల కంటే ముందు డబ్బుని విత్డ్రా చేయలేరు. 3 ఏళ్ల తర్వాత ఆర్థిక సంవత్సరంలో ₹1,00,000 వరకు మూలధన లాభాలపై పన్ను ఉండదు. ఈ పరిమితికి మించి సెస్ సర్చార్జ్తో పాటుగా 10% చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఇక రాబళ్ల గురించి చెప్పాలంటే ఈఎల్ఎస్ఎస్ రిటర్న్లు మార్కెట్ ఆధారితంగా 10 to 12% వరకు ఉండొచ్చు. అదే టైంలో పీపీఎఫ్ ప్రస్తుత కాలంలో 7.1% ఉంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7.7% ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్లు 1 yearలో 27%, 3 yearsలో 20%, 5 yearsలో 16% సగటు రాబడిచ్చాయి. డిసెంబర్ 29, 2023 నాటికున్న గణాంకాలు ఇవి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు తమ కార్పస్లో గణనీయమైన భాగాన్ని షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వారి నికర ఆస్తి విలువపై ప్రభావం చూపుతుంది. మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరు, ముఖ్యమైన గ్లోబల్ ఈవెంట్లు, పెట్టుబడిదారుల సెంటిమెంట్, ఈక్విటీలలో పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల నికర ఆస్తి విలువ మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితమవుతుంది. ఫలితంగా పెట్టుబడిదారులు లాభాలు లేదా నష్టాలు చూడొచ్చు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కాకుండా ప్రారంభంలోనే ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టడం ప్రభావం చూపుతుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవడం ముఖ్యం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా లేదా మార్కెట్ తిరోగమనాల ప్రయోజనాన్ని పొందడం ద్వారా ఏడాది పొడవునా ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పెట్టుబడిదారులు ఎస్ఐపి లేదా ఒకేసారి పెద్ద మొత్తాల ద్వారా ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టడాన్ని చూస్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం చివరిలో కాకుండా మొదట్లో పెట్టుబడులు పెట్టడమే బెస్ట్. పన్నులపై ఆదా చేయటం ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన అంశం అయినా పెట్టుబడిపై మొత్తం సంవత్సరపు రాబడిని పరిగణలోకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆర్థిక ప్రణాళికలో పన్ను ప్రణాళిక ఒక ముఖ్యమైన భాగం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి.